అమృతాంశోద్భవో భానుః స బిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. అర్థం: క్షీరసాగర మదనంలో ఉదయించిన అమృతాన్ని తన కిరణాల్లో పొందుపరుచుకున్న చంద్రుడు కూడా ఆ క్షీరసాగరం నుండే ఉదయించాడు. అమృతానికి, అమృత కిరణుడైన చంద్రునికి జన్మదాత అయిన జగజ్జనకుడు చంద్రుని ద్వారా అమృతాన్ని పంచిపెడతాడు. సూర్యుని ద్వారా కాంతిని ప్రసరింపచేస్తాడు. ఒకే కాంతిపుంజం నుండి వెలువడిన వెన్నెల వేడి వేరువేరు గుణాలను వెల్లడించినట్లే ఒకే తత్వం నానా రూపాలలో నానా గుణాలతో భావిస్తుంది. పండు వెన్నెలతో ప్రపంచాన్ని మురిపించే జాబిల్లిలో కుందేటిని కూర్చిన వాడు కూడా ప్రకాశకాయుడైన పరమాత్మే. దేవతలు వారి వారి విధులను నెరవేర్చేట్టు చూసే నియంత భగవంతుడు. అగ్ని, వాయువు, ఇంద్రుడు అందరూ అతనికి భయపడి తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పేగు మందగించి అజీర్ణం చేసిన, ఆరోగ్యం చెడిన ఔషధం ఇచ్చేవాడు కూడా పరమాత్మ. ఇహలోకంలో ఐశ్వర్యం, పరలోకంలో ఆనందం లభించేటట్టు ఈ రెండు లోకాలకు వంతెన కట్టి రాకపోకల సౌకర్యం కల్పిస్తాడు విశ్వకర్మ. ఈ సేతుబలం, ఔషధ నిబంధనం ఇవన్నీ దేనికోసం? సత్యం, ధర్మం కొనసాగేందుకు. ఈ రెండింటినీ నిలబెట్టేందుకు పరమేశ్వరుడు నిరంతరం కృషి చేస్తాడు. సత్య ధర్మాలు ఆయనకు రెండు పాదాలు. ఆ పాదాలతోనే భగవంతుడు ముందంజ వేస్తాడు. నడిచేటప్పుడు ఒక కాలు పైన, ఒక కాలు కింద ఉంటుంది. అన్యోన్య సహకారంతో రెండు కాళ్ళు ముందుకు నడుస్తాయి. అలాగే సత్య ధర్మ సమన్వయంతో పరమాత్మ పరాక్రమం పురోగమిస్తుంది.